భూమన కరుణాకర్ రెడ్డి పొద్దున్నే ఒక విగ్రహాన్ని చూపెట్టి విష్ణు విగ్రహాన్ని తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేశారని చెప్పడం. అది అక్కడ ఇంతకుముందు ఒక శిల్పాల నిర్మాణం సంబంధించినటువంటి విభాగం ఉంది, వాళ్ళది ఏదన్నా అసంపూర్ణంగా ఉంటే అక్కడ వదిలేసి ఉంటారేమో అని మనం కూడా మాట్లాడుకున్నాం. అయితే అదే సందర్భంలో అది అసలు వెంకటేశ్వర విష్ణు విగ్రహమే కాదు, అది శనీశ్వరుడి కోసం అని చెప్పేసి ఒక ప్రైవేట్ శిల్పి తయారు చేసి అది సరిగ్గా రాకపోయేటప్పటికి వదిలేసినటువంటి విగ్రహం అంటూ ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యులు నలుగురు కలిసి స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటుగా కేసు పెట్టడానికి సిద్ధమవుతున్నారు కరుణాకర్ రెడ్డి మీద అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా టీటీడీ పాలక మండలికి కూటమి ప్రభుత్వానికి కంటపించిన వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. టీటీడీ ఇంజనీరింగ్ పనులు అవినీతి జరిగిందని కొంతమంది కాంట్రాక్టర్లతో అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్న విజిలెన్స్ అధికారులు మా నాయకుడు కరుణాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి సిద్ధమైనట్టు తెలిసింది. ఇలాంటి అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లతో ఉద్యమాలకు మారిపోయిన కరుణాకర్ రెడ్డి గారిని అలాగే తిరుపతి నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు నోళ్లు మూయించాలనుకోవడం అవివేకం. ఇలాంటి వాటికి భయపడే నైజం భూమన కరుణాకర్ రెడ్డికి లేదు. కూటమి పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి కట్టుకథలతో అక్రమ అరెస్ట్ కేసుతో మా నాయకుడు అరెస్టుకు సిద్ధమైన టీటీడీ విజిలెన్స్ మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అయితే జైలు నుంచి ఎంతకు 10 అంతల శక్తితో మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు తిరిగి వస్తారు. అప్పుడు మరింత బలంగా శక్తివంతంగా టీటీడీలో ప్రస్తుత పాలకులు చేస్తున్న తప్పులను కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య విధానాన్ని తిప్పికొడతాం అంటూ ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ అందులో ఉన్నటువంటి ఇష్యూ కాస్త వేరే రూట్కి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఆ విగ్రహం అట్లాగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎందుకు అనుకున్నారు అన్నటువంటి పాయింట్కి అయితే ఆన్సర్ చేయలే. అది టీటీడీ సభ్యులు అది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదన్నారు కదా, దానికి ఆన్సర్ చేయలేదు. కాకపోతే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవడం లాంటిదే. ఇలాంటి వాటికి భూమన వైసీపీ అభిమానులు ఎవరు భయపడబోగా మరింత శక్తిని కూడగట్టుకుని ప్రత్యర్థులు గుండెల్లో నిద్రపోతామని హెచ్చరిస్తున్నామంటూ భూమన అభినయ్ పేరుతో ఓ ప్రకటన రిలీజ్ చేశారు.